హాట్గా నడుస్తున్న పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారి విశ్లేషణ చూసే ముందు ఇవాల్టి ప్రధాన వార్తలను చూద్దాం. సీఎం కన్నా కేసీఆర్ అనే పదమే పవర్ఫుల్, బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరించలేదు అంటూ ఉన్నారు కేటీఆర్. ప్రజలు పునరాలోచనలో పడ్డారు. కాంగ్రెస్ హామీల్ని అమలు చేయడానికి వెనకడుగు వేస్తోంది. కాబట్టి కేసీఆర్ సీఎం అయితేనే బాగుంటుంది అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు అని చెప్పి కేటీఆర్ కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి గణనీయమైన సంఖ్యలో ఓట్ షేర్ వచ్చింది. అలాగే 39 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో మెజారిటీ స్థానాలు గెలవడానికి కృషి చేస్తామని కూడా కేటీఆర్ చెప్పారు. కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ అనే వార్తను చూస్తూ ఉన్నాం. హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది. కాళేశ్వరంపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఒక సమీక్ష జరగబోతోంది. మోదీ మూడోసారి ప్రధాని కావడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఈసారి తెలంగాణలోనూ అంచనాలకు మించి ఫలితాలు వస్తాయి అని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. మనం చూసాం 2018 ఎన్నికల్లో ఒకే ఒక్క అసెంబ్లీ సీటును గెలుచుకుంది బీజేపీ. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. ఈసారి 2023 ఎన్నికల్లో గణనీయంగా ఓట్ షేర్ను పెంచుకుంది. 8 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. కాబట్టి ఖచ్చితంగా అంతకు మించి మేము ఫలితాలను సాధిస్తాం. ఖచ్చితంగా 10 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలవబోతూ ఉన్నారు అంటూ కిషన్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. ధరణి ప్రక్షాళన, పోర్టల్లో సమస్యల పరిష్కారానికి 5 సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు, బడ్జెట్ ముందు కేబినెట్ ఆమోదించే ఛాన్స్ ఉంది అనే వార్తను చూడొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఓట్ల తొలగింపు, మార్పులు చేర్పుల్లో అక్రమాలపై ఈసీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కంప్లైంట్ చేశారు. టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే పొత్తులో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ జనసేనకు పొత్తులో ఉంది టెక్నికల్గా. కానీ భారతీయ జనతా పార్టీతో కలిసి పవన్ కళ్యాణ్ రాలేదు. టీడీపీతో కలిసి చంద్రబాబు నాయుడుతో కలిసి ఈసీని కలవడానికి వెళ్లారు. ఈ సందర్భంగా దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది, ఇన్ని అక్రమాలు ఏ రాష్ట్రంలో లేవు అంటూ కామెంట్ చేసిన పరిస్థితి. ఇక జనసేన కార్యాలయం చిరునామాతో పవన్కు ఓటు ఉంది కాబట్టి ఇది దొంగ ఓటు అని ఆరోపిస్తూ ఉన్నారు వైసీపీ నేతలు. అలాగే గుర్తింపు లేని జనసేనకు ఈసీని కలవడానికి అనుమతి ఇవ్వడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేనకు రాష్ట్రమంతా గాజు గ్లాసు గుర్తు కేటాయించడం చట్టవిరుద్ధం అంటూ ఉన్నారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి విజయసాయిరెడ్డి తీసుకెళ్లారు. జగన్ రాయలసీమ ద్రోహి అని ఆరోపించారు చంద్రబాబు. అక్కడ రా కదలి రా అనే కార్యక్రమాన్ని టీడీపీ అండ్ జనసేన 2 పార్టీల ఆధ్వర్యంలో చేపట్టారు. ఆళ్లగడ్డలో ఆ సభ జరిగింది. అక్కడ రాతియుగం కావాలా, స్వర్ణయుగం కావాలా? రాతియుగం అంటే ఇప్పుడు జరుగుతున్న పాలన, స్వర్ణయుగం అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన పాలన. సో స్వర్ణయుగం కావాలి అంటే ఖచ్చితంగా టీడీపీకి ఓటేయాలి, జగన్ ఇంటికి పంపించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అక్కడి ప్రజలకు, రాయలసీమ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక వైఎస్ఆర్ మరణంపై ఈ మధ్య రాజకీయం నడుస్తోంది. వైఎస్ఆర్ మరణంపై వైసీపీ నేతలు కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి కామెంట్స్ను ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఖండిస్తూ ఉన్నారు. ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తామని కూడా గిడుగు రుద్రరాజు హెచ్చరించారు. టీడీపీ జనసేనల మధ్య టికెట్ల చిచ్చు అనే వార్తను చూడొచ్చు. రాజమండ్రి రూరల్, అలాగే తెనాలి, ఇంకా చాలా చోట్ల ఉంది, ముమ్మడివరం, ఇంకా చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. అట్ ది సేమ్ టైం జనసేన పార్టీ కూడా బలంగా ఉంది. కాబట్టి ఒక 20 నుంచి 25 స్థానాల్లో ఈ సిగపట్లు ఉన్నాయి అంటూ ఒక వార్తను మనం సాక్షిలో చూస్తూ ఉన్నాం. తాడేపల్లిలో జగన్ కలిసేందుకు, అలాగే మంగళగిరిలో జనసేన ఆఫీసులోకి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. జగన్ ఇకపై మాజీనే, అలాగే పవన్ తన మాట వింటే సీఎంను చేస్తానంటూ పాల్ కామెంట్ చేశారు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు కేఏ పాల్. మంచి ఆఫర్ కూడా ఇచ్చారు. మీ పార్టీని మా పార్టీలో, జనసేన పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేసేస్తే మీరే సీఎం అభ్యర్థి, మిమ్మల్ని సీఎం చేస్తాను అంటూ కూడా ఆఫర్ ఇచ్చిన పరిస్థితి. ఇక్కడ మోదీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. అమిత్ షా అపాయింట్మెంట్ అడిగిన వెంటనే గంటలో కేఏ పాల్ అపాయింట్మెంట్ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కేఏ పాల్ చాలాసార్లు ట్రై చేశారు. నిన్న కూడా ట్రై చేశారు. కనీసం గేట్ లోపలికి కూడా రానివ్వలేదు. కాబట్టి ఆయన చాలా ఆరోపణలు జగన్ మీద చేశారు. ఇక మాజీ సీఎంఏ జగన్ అంటూ కామెంట్ చేసిన పరిస్థితి. ఆ తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళారు పవన్ కళ్యాణ్ కలవడానికి. కానీ పవన్ కళ్యాణ్ కూడా కలవడానికి ఒప్పుకోలేదు. కానీ నా మాట వింటే మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తాను అంటూ పవన్కి ఒక ఆఫర్ ఇచ్చారు కేఏ పాల్. ఇవి ఇవాల్టి వార్తలు. ఈ వార్తలపై సమగ్ర విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నమస్తే నాగేశ్వర్ ప్రోగ్రామ్